1 second ఆగు అప్పు వస్తుంది ఏమొస్తుంది హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అసిపిట. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఇది డే ఇన్ మై లైఫ్ అండ్ ఆల్సో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్లో. అదే పొద్దున్న లేవగానే దండయాత్ర స్టార్ట్ చేశాడు. గుండె వేసుకొని మొహం మీద కొట్టేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు. ఇక్కడ మా ఆయన టేక్ ఓవర్ చేశారనమాట బ్రేక్ఫాస్ట్ సెషన్. అక్కడ నాకు హెల్ప్ చేయడానికి ఏదో అలా అనేసుకోకర్లేదు. ఆయనకి ఆకలేస్తుంది, నేను లేట్ చేస్తున్నాను, అందుకనే హీ హిమ్సెల్ఫ్ హెల్ప్ యువర్ సెల్ఫ్ మోడ్ అనమాట ఇది. సో తను స్టార్ట్ చేశారు. పెసరట్టు మోస్ట్లీ వీక్లీ 1 or 2 times అన్నా చేసుకుంటాము. సేమ్ రెసిపీ చాలా సార్లు చెప్పాను. నేను ఒక టిప్ చెప్తాను, మీకు పెసరట్టు తినడం నచ్చట్లేదు అంటే, నాకైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇష్టం ఉండేది కదా. నేను పెళ్ళయ్యాకనే ఇలా పెసరట్టు ఇది ఇలాంటివి తినడం స్టార్ట్ చేశాను. బికాజ్ నేను డిస్కవర్ చేశాను కొన్ని కొత్త విషయాలు. ఏంటంటే పెసలు ఒక్కటే వేసి గుప్పెడు బియ్యం వేస్తారు కొంతమంది, అది చాలా పసరగా అనిపిస్తుంది. సో మనకి ఆ ఫీలింగ్ నచ్చట్లేదు తినడానికి అన్నప్పుడు నేనైతే ఆల్మోస్ట్ 2 cups or 1.5 cup పెసలు వేస్తే ఒక 1/2 cup దగ్గర రైస్ వేస్తాను అండ్ పెరుగుతో తింటాను. సో ఈ 2 విషయాల వల్ల నేను పెసరట్టు తినడం స్టార్ట్ చేశాను. చట్నీస్ నాకు నచ్చవు. సో ఇది ట్రై చేయండి మీరు. బియ్యం కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడు నచ్చుతుంది. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి అయిపోయాక కొంచెంసేపు తర్వాత నేను షూట్ చేసాను. ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్తున్నాను. నేను బ్లూబెర్రీస్ తింటున్నాను. అండ్ మా మెయిడ్ తన చేత నేను చేసుకోవట్లేదు అని చెప్పి బీట్రూట్ అవి ఉంటే ఫ్రీ అయినప్పుడు జ్యూస్ చేయించుకుంటున్నాను అనమాట. తనకి కొంచెం టైం ఉంది, హరీ లేదన్నప్పుడు. సో అదొకటి ఈజీగా ఉంది. అండ్ నేను క్యూబ్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం బీట్రూట్, క్యారెట్, ఆమ్లా అన్నీ కలిపి క్యూబ్స్లో పెట్టేసుకుంటే రోజు హాట్ వాటర్లో వేసి తాగొచ్చు. అది చేసుకోవాలి. సో అలాగా వర్కౌట్కి వెళ్ళే ముందు బ్లూబెర్రీస్ తిన్నా. బ్లూబెర్రీస్ కూడా చాలా బాగుంటాయి స్కిన్కి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ కాబట్టి మనకు అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆ రోజు ఆర్మ్స్ అండ్ షోల్డర్స్ చేస్తున్నా. నాకు కోచ్ లేరు అక్కడేమి. మా ఫ్రెండ్ హరీష్ అని చెప్పి మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు కదా, తనది ఫిట్ డాడ్ హరీష్ అని పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సో నేను వీడియోస్ చూస్ చేస్తా అండ్ ఏమైనా డౌట్ ఉంటే పోస్చర్ చెక్కి స్నిపెట్ అన్నా పంపించి పర్సనల్గా కరెక్షన్స్ చేయించుకుంటాను. ఏదైనా కొత్తది నేర్చుకుంటున్నా చేస్తానంటే ఈవినింగ్స్ చేస్తా, బికాజ్ వాళ్ళ అవైలబిలిటీ ఉంటుంది, తను రిప్లై ఇవ్వగలుగుతాడు. అండ్ మార్నింగ్స్ ఆల్రెడీ తెలుసు, నాకు 100% కాన్ఫిడెంట్ అనుకుని చేస్తాను. అండ్ ఒక 20 to 30 minutes కార్డియో కూడా చేసి వెళ్తాను. గుడ్ మార్నింగ్. ఈ రూమ్లో వీడియో చేసి చాలా రోజులైంది కదా. సో 1 second లైట్ వేసుకోవాలనుకుంటా. ఎంత క్లౌడీగా ఉందో కదా. ఈ రూమ్కి కర్టన్స్ లేవు, అందుకనే మనం అంటారు ఫుల్ డార్క్ చేసి అలా పడుకోవడానికి అవ్వట్లేదు అనమాట. మేము కర్టన్స్ ఇంకా హాల్లో అండ్ ఆల్సో ఇక్కడ బ్లైండ్స్ పెండింగ్. సో యా, చాలామంది లైక్ హోమ్ టూర్ ఎప్పుడు చేస్తారో అని అడుగుతున్నారు. బేసిక్గా నేను హోమ్ డెకోర్ ఇప్పుడు వీడియో చూపిస్తాను. వాల్స్కి కొన్ని ఫిల్ చేయాలి. అది చేశాక హోమ్ టూర్ చేస్తే అందంగా ఉంటుంది, లేకపోతే ఇన్సఫిషియెంట్గానే ఉంటుంది అనమాట. అలాంగ్ విత్ మన ఇంటీరియర్ చేయించిన దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ మేము అనుకున్నవి అన్నీ, అంటే ఇక్కడ ఇది పెడదాం అలా అని చెప్పి ఇంటీరియర్ వాళ్ళు సజెస్ట్ చేసినవి లిటరల్లీ లింక్స్ అన్నీ ఉండే. సో అవి మేము ఆర్డర్ చేసుకున్నా, స్టిల్ ఫిట్టింగ్స్ పెట్టిచ్చేస్తే నేను వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఈ రోజు రండి అని నేను చెప్తే అన్నీ ఒక్కరోజు ఫటాఫట్ అయిపోతాయి. సో ఇంకొకటి ఆర్డర్ పెండింగ్ ఉండింది, అది కూడా వచ్చేస్తే అంత సెట్ అనమాట. అప్పుడు హోమ్ టూర్ మోస్ట్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేద్దామని. బికాజ్ ఇంకొక మంచి న్యూస్ ఉందన్నమాట మీకు చెప్పడానికి. దానికోసం ఫస్ట్ మా హోమ్ టూర్ కంప్లీట్ చేసేస్తే అప్పుడు అది చెప్తాను. అండ్ మీరు ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా యూ కెన్ గివ్ లైక్ మినిమం ఎఫెక్టివ్ టైం ఫర్ యువర్ స్కిన్ కేర్. నేనైతే ఇంకోటి 3 స్టెప్కి వచ్చేసాను అనమాట. ఇదివరకు ఇంకా డీటెయిల్డ్ స్కిన్ కేర్ ఉండేది. టోనర్ మనం అప్లై చేసిన చెప్పినా కొంచెం డ్యామ్ స్కిన్, ఇప్పుడే నేను బాత్ చేసి వచ్చాను కాబట్టి ఇంకా చెమ్మగా ఉంది నా స్కిన్. సో ఇమీడియట్గా నేను ఇప్పుడు సీరం రాసుకుంటా. సో సీరం, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇది మస్ట్ అండ్ షుడ్. 3 చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ యాక్ని, నాకు ఇక్కడ ఫ్యూ వీక్స్ బ్యాక్ పింపుల్ వచ్చిండే. సో మనం పింపుల్స్ని నెమ్మదిగా ఎలా పంపించేస్తున్నాం, ఆ ప్రాసెస్ చాలా ఓపిక్గా కన్సిస్టెంట్గా చేస్తే ఈజీగా వెళ్ళిపోతాయి. మీరు నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నారు, ఐ ఆల్వేస్ బీ ఆన్ బేర్ స్కిన్. మేకప్ ఫంక్షనల్ తప్ప రెగ్యులర్గా మీరు నన్ను బేర్ స్కిన్తోనే చూస్తారు. అండ్ నేను వాడే ప్రోడక్ట్స్ మీకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను డీటెయిల్డ్గా. సో మనకి యాక్ని మార్క్స్, బ్లెమిషెస్ పోవడానికి నైసిడమైడ్ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ట్రస్ట్ మీ, మీరు డీప్ పెనిట్రేషన్ ఫార్ములా కోసం విన్నారా? ఎందుకంటే దానివల్ల చాలా ఎఫెక్టివ్నెస్ ఉంటుందండి. సో ఇది 10% నైసిడమైడ్ సీరం ఫ్రమ్ ది డర్మాకో. ఇందులో డీప్ పెనిట్రేషన్ ఫార్ములా ఉంది.
సో మీరు దానికోసం తెలియకపోతే సెర్చ్ ఫర్ డీప్ పెనిట్రేషన్ ఫార్ములా, మీకు మొత్తం క్లియర్గా డేటా మీ గూగుల్లోనే తెలుస్తుంది. ఇక్కడ కొన్ని పెడతా వీలైతే. అండ్ మనకి ఏంటంటే ఎవ్రీ డ్రాప్ ఎక్స్ట్రా ఎఫెక్టివ్గా అవుతుంది. అండ్ డెమోకో ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్. నాకు సీరమ్స్ విషయంలో ఏంటంటే ఫస్ట్ ఎవరికి ఇష్టం, ఫస్ట్ ప్రైజ్ అంటే ఆల్వేస్ ది డెమోకో. యాక్నీ మార్క్స్, బ్లెమిషెస్ కోసం ఖచ్చితంగా ఇది నా రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటా. యాజ్ ఎ సెట్ కటింగ్ ఎడ్జ్ డీప్ పెనిట్రేషన్ ఫార్ములా ఉండడం వల్ల ఎవ్రీ డ్రాప్ ఎక్స్ట్రా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ చాలా 4-5 డ్రాప్స్ మినిమం తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. యాక్నీ మార్క్స్ స్లోగా రెడ్యూస్ అవ్వడం తప్పకుండా చూస్తాం మనం. అండ్ ఆల్సో మనకి క్లియర్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ రావడం కూడా తెలుస్తుంది. ఇంకా డే బై డే ఏంటంటే గ్రాడ్యువల్గా జరుగుతుంది అనమాట. బట్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఒక రొటీన్లో యూజ్ చేయాలి. దిస్ ఇస్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్, ఎందుకంటే ఇది డిజైన్ బై డెర్మటాలజిస్ట్. సో ఈ విధంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి అప్పుడు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ లోపల ఒక చిన్న టెస్ట్ చేద్దాము. ఈ డీప్ పెనిట్రేషన్ నార్మల్ సీరం వేసాను, రైట్ సైడ్ ఈ 10% నైసినమైడ్, డీప్ పెనిట్రేషన్ ఫార్ములా అయినా నైసినమైడ్ వేసాను. చూసారా ఈ నార్మల్ సీరం అసలు ఎంత థిక్గా ఉందో, కిందకి రాలేదు, చాలా లైట్గా వస్తుంది. అండ్ ఈ సీరం అయితే ఫుల్గా చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోయింది. స్కిన్లో కూడా ఇలాగే అవుతుంది. సో ఫాస్ట్గా అబ్జర్వ్ అవ్వడం వల్ల మనకు రిజల్ట్స్ కూడా ఎఫెక్టివ్గా ఉంటాయి. అండ్ ఎప్పుడైనా సీరం రాసుకున్న తర్వాత ఫ్యూ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మనం మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అండ్ దాని తర్వాత సన్ స్క్రీన్ కూడా ఫ్యూ సెకండ్స్ గ్యాప్లో. ఎప్పుడు బయటికి వెళ్ళి 10-15 మినిట్స్ మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాసుకోండి. మీరు చేసిన ఇంత స్కిన్ కేర్ చక్కగా సెక్యూర్ అవుతుంది అనమాట. రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి, బెటర్గా ఉంటాయి. అండ్ ఈ డెమోకో వాళ్ళు యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా 20,000+ స్టూడెంట్స్ని చదివిస్తారు ఎవ్రీ ఇయర్ అలాంగ్ విత్ భూమి. సో ఆ ఇనిషియేటివ్లో మన వాళ్ళ ప్రొడక్ట్స్ కొని ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళం అవుతాం. సో నేనైతే మార్నింగ్ రొటీన్లో దీన్ని యూజ్ చేస్తాను అనమాట. ఈ మొత్తం యాక్నీ మార్క్ మొత్తం పోయే వరకు. మీ స్కిన్ కేర్ రొటీన్ మీరే కస్టమైజ్ చేసుకోవచ్చు, మీ నీడ్ బట్టి స్కిన్కి ఏది కావాలి ఇప్పుడు అన్నట్టు. అండ్ ఆల్సో ఫస్ట్లో మీరు నెమ్మదిగా ఆల్టర్నేట్ డేస్, తర్వాత ఎవ్రీ డే, తర్వాత మార్నింగ్ అండ్ నైట్ రొటీన్లో అలా ఇష్టమైనట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. మీ స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుందో మీరే జడ్జ్ చేయాలన్నమాట మీ స్కిన్ని. అండ్ ది డెమోకో వెబ్సైట్లో కొనేటప్పుడు వసపిట్ట 2025 కోడ్ యూజ్ చేయండి. స్పెల్లింగ్ చూడండి. సో 20% ఆఫ్ వస్తుంది. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అన్ని వెబ్సైట్స్లో కూడా దొరుకుతాయి. ఎక్కడ బెస్ట్ ఆఫర్ ఉంటే అక్కడ కొనుక్కోండి. సో లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ మీకు ఇప్పుడు కొన్ని నేను షాపింగ్ చేసిన హోమ్ డెకోర్, వాల్ డెకోర్ అవి చూపిస్తాను. యాజ్ ఎన్ని ఉంటాయో ఇప్పుడు నేను చూపిస్తాను. నేను వెయిట్ చేసే కొద్దీ ఒకటైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి అది వాళ్ళ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారు. అది నేను ఎప్పుడు రిలీజ్ అయ్యాను, ఇంకో 10 రోజుల పైకి రిలీజ్ అయ్యాను. ఇప్పుడు దానికోసం మళ్ళీ ఇంకో 1 వీక్ వేస్ట్ అయిపోతుంది. సో ఉన్న వరకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ నేను మళ్ళీ కుక్ని పెట్టుకున్నా. మార్నింగ్ తను చేస్తుంది, నైట్ మేము ఒక్కొక్కసారి ఏంటంటే కూర ఓన్లీ మార్నింగ్ అవుతుంది, నైట్ మళ్ళీ కుక్ చేసుకుంటా. ఆర్ఎల్స్ మార్నింగే ప్రాపర్గా అంటే ప్లాన్ చేసుకొని ఈవినింగ్ దానికి చపాతీ కనో మళ్ళీ ఏమన్నా ఫ్రైడ్ రైస్ ఆర్ జీరా రైస్ చేసుకోవడానికి ఆ టైప్లో. ఇవాళ అయితే ఆదిత్యకి బీన్స్ అండ్ ఇది కాలీఫ్లవర్ కూర. ఆదిత్యకి మోస్ట్లీ క్యారెట్, తురిమిన కూర, బీట్రూట్, బీన్స్, పొటాటో చాలా తక్కువ, ఇవే ఎక్కువ పెడతాము. ఇవి బీన్స్ ఇలాంటివి కూడా చాలా మంచిది పిల్లలకి. వాడు ఇప్పుడు ఏది పెట్టినా తినే ఏజ్కి వచ్చేసాడు అనమాట. మోస్ట్లీ మనం మైల్డ్ లైక్ మసాలాస్ అవి ఎక్కువ లేకుండా మైల్డ్గానే ఉంచుతాము. సో స్కూల్లో కూడా మంచిగా తింటాడంట, సెల్ఫ్గా వాడే ఫీడ్ చేసుకుంటాడంట, వాళ్ళు పక్కన హెల్ప్ చేస్తారు. నేను ఇదివరకు కూడా ఒకసారి చిన్న వీడియో చూపించాను. సో ఈ విధంగా కూరన్నం పైన 4 ముద్దలు పెరుగన్నం, ఎక్కువ కాదు అంటే బయట చల్లగా ఉంటుంది కదా, బట్ స్టిల్ కొంచెం చల్లగా చేయాలని చాలా లైట్గా పెడతాను పెరుగన్నం. సో ఇవాళ బాక్స్ తీసుకెళ్ళి ఇస్తున్నాను అనమాట. యూజువల్లీ మా డాడీ కానీ మా హస్బెండ్ ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళు వెళ్తాం, అప్పుడప్పుడు నేను వెళ్తాను. దగ్గరే స్కూల్. అండ్ ఇప్పుడు అక్షరాభ్యాసం మళ్ళీ చేస్తారు, మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి ఇఫ్ యూఆర్ ఇన్ అండ్ అరౌండ్ మణికొండ తప్పకుండా ఈ స్కూల్ చెక్ చేయండి, చాలా బాగుంటుంది. వాళ్ళ మొత్తం ఎకనమిక్ ప్లానింగ్ కానీ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సిద్ధి ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అనమాట, సెక్రటేరియట్ కాలనీలో ఉంటుంది, గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. సో ఒకసారి వాకిన్ అయ్యి చూడండి, మీకు స్కూల్ కోసం తెలుసుకుంటే మీకు బెటర్ ఇది వస్తుంది. సో చాలా లైక్ స్పేషియస్గా ఉంటుంది, లోపల కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుంది, బాగా ట్రీట్ చేస్తారు కిడ్స్ని కూడా. టీచర్ కిడ్ రేషియో కూడా బాగా మెయింటైన్ చేస్తారు. సో వాడు ఇచ్చేసి ఇంటికి వచ్చాక మేము లంచ్ చేసేస్తున్నాము. యాక్చువల్లీ నేను జిమ్కి వెళ్ళే టైం ఎప్పుడు ఒకటే పెట్టుకోవడానికి కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను అనమాట. మార్నింగ్స్ వాళ్ళు వెళ్ళంగానే 9కి బయటకు వెళ్ళిపోవచ్చు, కాకపోతే అప్పుడు ఇలాగ ఇంట్లో హౌస్ హెల్ప్ కానీ కుక్ ఏమన్నా వచ్చారనుకోండి, వాళ్ళతో ఉండాలి కదా, ఏమన్నా కావాలంటే కాకపోతే ఆన్సర్ చేయడానికి. ఆ విధంగా కొంచెం నాకు తెలియట్లేదు టైం, దానివల్ల లంచ్ టైం లేట్ అవ్వడం అన్నీ జరుగుతున్నాయి. సో ఇది నేను సూన్ ఫిక్స్ చేసుకోవాలి, అప్పుడు ఇంకొంచెం బాడీ మెటబాలిజం కానీ అది పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. సో వాల్ డెకోర్ ఐటమ్స్ అందరికీ చాలా ఇష్టం కదా, మనం యాక్చువల్లీ సింపుల్ కొంటే మార్చుకుంటూ ఉండొచ్చు. నేను అందుకనే హెవీ బడ్జెట్లో కాకుండా మీడియం ఆర్ కొంచెం లో బడ్జెట్లో ఎక్కువ చూసాను, బికాజ్
కొన్నాళ్ళు బోర్ కొట్టేసాక మార్చచ్చు. మన వుడ్ వర్క్ స్టాండర్డ్గా ఛానల్ ఉంటుంది, దాన్ని ఎలివేట్ చేస్తూ వాల్ డెకార్ మార్చుతూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది కదా. సో నేను ఒక వాల్ ఉంది, దానికైతే మెటల్ గోల్డ్ కలర్ తీసుకున్నా. ఇది 3 పీసెస్ సెట్ అనమాట. ఇది మీషోలో తీసుకున్న కొన్ని, మింత్రాలో కొన్ని ఉన్నట్టున్నాయి. సో ఇది చాలా బాగుంది, క్వాలిటీ ఓకే. చాలామంది మీషోలో ఉంటే ఎలా ఉంటుందో అనుకున్న డౌట్ ఉంటుంది, నాకు ఉండే. ఇది ఎంత పడింది ఎగ్జాక్ట్ గుర్తులేదు, నేను వీటి లింక్స్ ఇస్తాను. అండ్ తర్వాత మా దేవుడి పక్కన వాల్ మధ్యలో స్విచ్ బోర్డ్ వచ్చింది, దానికి ఏది పీస్ ఒక వాల్ డెకార్ పీస్ పెట్టడానికి లేదు. సో ఇలా స్టిక్కర్ బేస్డ్ వచ్చాయన్నమాట. నేను ఇది 2-3 ఐటమ్స్ ఆర్డర్ చేశాను. సో ఈ షేప్లో ఒకటి, ఈ షేప్లో ఒకటి, అండ్ ఇలాగ నెమలి ఒకటి, ఇలా రకరకాల ఆర్డర్ చేశాను. ఇవన్నీ కలిపి మేము ఒక కొలాజ్లా చేస్తాం అనమాట. సో కలర్స్ కూడా బ్రైట్ కలర్. అండ్ నా రూమ్లో మిర్రర్ పెట్టుకుందాం అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ ఎవరికైనా గిఫ్ట్ చేయాలి, కానీ ఆదిత్య అందరూ ఇలా బుగ్గలు పట్టుకుంటాడు అనమాట. నాకు చాలా క్యూట్గా అనిపించింది. సో మిర్రర్ పక్కన ఇలాగ బ్యాక్గ్రౌండ్లో బాగుంటుందని. అండ్ ఇది కూడా మనకి డెస్క్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. థింగ్స్ విల్ వర్కౌట్ అని చెప్పి హోప్ ఇచ్చే కాంటెక్స్ట్లో ఇలా ఇంటి బాగుంటాయి కదా. అండ్ ఒక ఆర్గనైజర్ తీసుకున్నాను. ఇవి కాకుండా ఒక పెద్ద వాల్ డెకార్ నేను చెప్పాను కదా, అది ఇంకా ఎట్ టు డెలివర్. సో ఇవన్నీ మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఎక్కడెక్కడ పెడతామని చెప్పి మెయిన్ టాస్క్. అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా డెలివర్ అవ్వాలి మల్టిపుల్ షేప్స్లో, అంటే కొన్ని నిలువుగా, కొన్ని అడ్డంగా, కొన్ని స్క్వేర్, రెక్టాంగిల్ అలా ఉన్నవి. పిల్లలు బెడ్ పైన మొత్తం అలైన్ చేసి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు పిక్చర్స్ పెడదామని అదొక థాట్ ఉంది. అండ్ ఇది మింత్రాలో తీసుకున్న ఆర్గనైజర్ ఇలా ఉందన్నమాట. సో లిప్స్టిక్స్ అవన్నీ కొత్త డ్రెస్సింగ్ యూనిట్ ఉంది కదా దాని మీదకని చెప్పి ఇలా డ్రాస్ కూడా ఉన్నాయి. సో కొంచెం ఇయర్ రింగ్స్ ఏమైనా చేంజ్ చేసుకున్నా, బయట అయితే డస్ట్ పట్టి పాడైపోతాయి కొన్ని స్టోన్స్ అలాంటివి. సో దానికోసం ఇది. అండ్ పైన కూడా చిన్న ట్రే ఉంది. సో పర్ఫ్యూమ్స్ ఆర్ మాయిశ్చరైజర్స్, లిప్ బామ్స్ అవన్నిటికీ సఫిషియంట్ ప్లేస్ ఉందన్నమాట. సో దీని లింక్ కూడా ఇస్తాను. ఇది చాలా బాగుంది. వైట్ ఎందుకు తీసుకున్నానంటే నా మొత్తం ఆ సెటప్కి సింక్ అయిపోద్ది. ఒక 2 అయితే మొన్న మినిసోలో తీసుకున్న క్రీమ్ కలర్, అది కూడా బాగుంది. దీంతోపాటు పెద్ద ప్లాన్స్ కూడా రాబోతున్నాయి. ఇవన్నీ ఇన్స్టాల్ చేసేసాక మీకు తప్పకుండా హోమ్ టూర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయాలని నా కోరిక కూడా. సో యా, థింగ్స్ విల్ వర్క్అవుట్. వేలు క్రాస్ కూడా అవ్వట్లేదు. సో యా, లెట్స్ గో. బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, ఇంకా చాలా విషయాలు. అండ్ ఈ లిబ్ లాఫ్లో ఇది వుడ్ కట్ ఉంటాయి కదా, లేజర్ కట్వి, ఇవి కూడా తీసుకున్నాను మీషోలోనే. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే మా బెడ్ పైన కొంచెం ప్లేస్ ఉంటుంది, ఏసీ కిందన ఏ ఫోటో ఫ్రేమ్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. సో ఇవి ఇలా పెట్టి ఇలా హార్ట్స్ పెడితే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. సో స్టిక్కే కాబట్టి మన లామినేట్ మీద అంటించి తీసిన పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. సో ఇది ఎలాగా ఉంటుందో పెట్టాక చూడాలి. ఇగ్నోర్ మై ఫేస్. శుభ్రంగా ఆయిల్ రాసుకున్నా హెడ్ బాత్ చేద్దామని. అండ్ లుక్ ఎట్ దిస్, చిన్నదో వైపు పెద్దదో వైపు అలా చేస్తున్నారు. ఆదిత్య, ఈ రూమ్ని ఏం చేద్దాం? రూమ్ని షిఫ్ట్ డిలీట్ బటన్ ఏమైనా ఉంటే చేసేద్దామా? ఏంటి అసలు ఈ గది ఏంటో, స్టోర్ రూమ్స్ అవి ఇంకా చాలా బాగుంటాయి. అర్జున్, ఓకే మర్యాదగా చెప్తున్నాను. నేను 6 o'clock అని చెప్తున్నా, ఇప్పుడు 7:30 అయింది తెలుసా టైము. ఇప్పుడు డిన్నర్ అంటూ తర్వాత పడుకుని పోతావు. ఇలాగా 10 రోజుల నుంచి అది పక్కన పెట్టి ట్యాబ్ ఇంకా పెట్టు, మర్యాదగా చెప్పినప్పుడు పెట్టు. సిగ్గు లేకుండా అవుతాడు. వాడికి కావాల్సినప్పుడు ఎంత వైనంగా స్మైలీ ఫేస్ వేసుకొని, అది నేను ఏదైనా చేయమంటే మాత్రం ఏడుపు వచ్చేస్తా. నువ్వు ఫస్ట్ ఏంటమ్మా అది చెప్పమ్మా, అన్నయ్య క్లీన్ చేయంత అని చెప్పు. ఆదిత్య హౌస్ ఎలా ఉండాలి ఎప్పుడు? పిచ్చిలా ఉండకూడదు, నీట్గా ఉండాలి కదా. పిచ్చిలా ఉండకూడదు. చెప్పు అన్నయ్య క్లీన్ చేద్దాం ఇద్దరం అని చెప్పు. ఉండరా చెప్పు ఆదిత్య. నువ్వేంటి ఇప్పుడు వీడు కొత్త పిచ్చిగా చేస్తున్నాడు ఆల్రెడీ. వాట్ ఆర్ యూ డూయింగ్? ఆదిత్య వాట్ ఆర్ యూ డూయింగ్? అది ప్లేయింగా? బెడ్ మీద వంట చేస్తారు ఎవరన్నా? హలో గైస్, సో ఈ ఏరియా ప్రాబ్లం ఏంటంటే కింద మసాజర్ ఉంది. అది ఫ్లవర్ వాజ్ డెకరేషన్ కొన్నారు ఎవరన్నా, దాని చూడాలా. ఆ గిటార్ ఉంది, ఆ తర్వాత ఊరి నుంచి వస్తే చేసిన బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి, ఆ కింద ప్రింటర్ ఉంది. అసలు ఈ ఏరియా మోస్ట్ హారబుల్. అండ్ ఆ బుక్స్ చూడండి, ఒక్క బుక్ తీస్తారు అన్నీ ఇలా పడేస్తారు. ఎన్నిసార్లు సర్దించాము నేను, ఎన్నిసార్లు సర్దని చెప్పు. నవ్వుతావేంట్రా? ఆ బెడ్ చూడండి అసలు. గెడప్ నాకు ఒక కరెక్ట్గా 1/2 గంట నేను డిన్నర్ పెట్టే లోపల ఇది మొత్తం నాకు కనీసం తీసి కింద పెట్టు. ఫస్ట్ బెడ్. ఫస్ట్ బెడ్డా?
అవన్నీ అమ్మమ్మ వాళ్ళ క్లోత్స్ అవన్నీ తీసి ఒక కవర్లో పెట్టేసి అప్పుడు ఫస్ట్ బెడ్ and AC on chair. It's very hot in here. I did not. బయట చల్లగా ఉందమ్మా. It's not even close to hot in here. Okay. Tami, no kitchen said master bedroom lo ఆడుకుంటావా నేను క్లీన్ చేస్తా బెడ్. వాడికి ముద్దు ముద్దు మాటలతో మాట్లాడుతున్నావు. Will you go? No. సరిపోయి. నేను క్లీన్ బయట పెట్టేస్తా తమ్మిచుడు. వాడికి ఏం ఫిక్కర్లేదు. రామ్మ మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో ఇది ఈవినింగ్ ఇంటికి వచ్చాక హడావిడి అనమాట. అర్జున్ స్కూల్లోనే ఒక్కోసారి హోంవర్క్ చేసేస్తున్నాను అంటున్నాడు. చూపిస్తాడు 2-3 చేసి ఈ స్కూల్లోనే చేస్తాను అంటాడు. అసలు ఆయన కూర్చోబెట్టి చదివించడానికి ఎంత కష్టమవుతుందో. కొంచెం డెస్క్ అని ఖాళీ చేస్తే ఒక అరగంట కూర్చుని ఏం చెప్పారో చూడరా, అసలు హోంవర్క్ లేకపోతే ఏం చెప్పారో రివిజన్ చేయని ఎంత బతిమలాడుతాను. నాకు అనిపిస్తుంది ఈ మధ్యన అసలు చేయదాటిపోయాడు. అంటే చెప్పిన మాట వినట్లేదు అనమాట. ఓవర్టేక్ చేస్తున్నాడు మన యాక్షన్స్ కానీ మాటలు కానీ. మరీ తిట్టి కొట్టేంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా. సో బట్ ట్రైయింగ్ మై బెస్ట్. అండ్ ఇక్కడైతే క్లీనప్ చేసి కొంచెం ఆ డెస్క్లో ఉన్న అన్నెసరీ స్టఫ్ అంతా తీసి ఆర్గనైజ్ అయితే చేస్తున్నాము. ఆదిత్య ఇంకా రియల్ ఫుడ్ తిందాం, వస్తావా? Give me a tissue. అక్కడ క్లాత్ ఉంది తీసుకో. I'm going to use a UNO card. Okay? చిట్టి ఆమె తిందాం, ఇంకొస్తావా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం కుకింగ్ చేస్తున్నావు? అబ్బోబే హైలో పెట్టేస్తున్నావా? అప్పుడు ఏమొస్తుంది అలా చేస్తే? అమ్మా కుకింగ్ అయిపోతుంది. అంటే ఫైర్ వస్తుందా? ఏమొస్తుంది కింద నుంచి? అది ఇత పైన నుంచి అప్పుడు ఎక్కువ వాటర్ వస్తాయి. వాటర్ వస్తాయా స్టవ్ నుంచి? అయ్యో ఫుడ్ అంతా పడేసాడు. నాకు పెడతావా మరి ప్లేట్లో? జాగ్రత్త, కాలుతుంది. హాట్గా ఉంటే కాలుతుంది. ఎన్నిసార్లు పడిపోతుంది? ఏమొస్తుంది? వెయిటింగ్ చేస్తున్నావా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మనం మార్చలేదు, వేసుకుందామా? కమ్. సో ఇది మా అక్క వాళ్ళ పేరెంట్స్ యూఎస్ఎల్ వచ్చారనమాట. అప్పుడు ఆంటీ వీడికి ఇద్దరికి అండ్ వివానికి ముగ్గురికి సేమ్ తీసుకొచ్చారు. ఆదిత్యకి ఇంకా కొంచెం పొడుగు ఉంది, అవి వేసి చూస్తున్నాం. ఎప్పుడైనా మనం కొంచెం పెద్దవి కొన్నా ఇలాంటి గిఫ్ట్స్ వచ్చినా సరే అప్పుడప్పుడు వేస్తూ చూడాలి. ఒక్కోసారి చూస్తుండగా చిన్నవైపోతాయి, మన కళ్ళకి మాత్రం పెద్దగా ఉంది ఇంకా అనుకుంటాం, కానీ వేసేసరికి చిన్నవైపోతాయి. అందుకనే వన్స్ ఇన్ వైల్ చూస్తున్నాను అనమాట. కొన్ని మంచి షర్ట్స్ ఉన్నాయి. నేను ఎప్పుడైనా 10 yearsవి బాగా అనిపిస్తే అర్జున్ కొనేస్తాను. ఇప్పుడు వరకు 9 yearsే కదా. ఎందుకంటే కొన్ని చాలా చాలా ప్రెట్టీగా ఉంటాయి. ఆడపిల్లలకంటే ఎన్ని రకాలు ఉంటాయి. మగపిల్లలకి మంచి టీ షర్ట్లు అవి కనిపించినప్పుడు అట్లీస్ట్ సరే ఫ్యూచర్లోనే వేయచ్చులే అని కొనేస్తాను నేను. సో మీలో ఎంతమంది అలా చేస్తారు? అండ్ ఇక్కడైతే నేను హెడ్ బాత్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ నెక్స్ట్ రోజు కొంచెం వర్క్ ఉంది, అందుకే ఈవినింగ్ కొంచెం హెయిర్ వాష్ చేసుకుంటే బెటర్ అనుకుంటే అది రాత్రి అయిందనమాట. సో ఇది ఫీడింగ్ టాప్, జిప్ ఉంటుంది. ఇంకా అలాంటివి నైట్ వేర్లో అలా వాడేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను కోజిక్ యాసిడ్ వాడుతున్నాను. నైట్ స్కిన్ కేర్ రొటీన్లో కోజిక్ యాసిడ్ యూస్ చేస్తాను అనమాట. ఇక్కడ ఫోర్ హెడ్ మీద నాకు పిగ్మెంటేషన్ ఉంది కదా, మొన్న మధ్యన చాలా డిస్కంటిన్యూ చేస్తాను. ఇది వరకు రెగ్యులర్గా వాడేదాన్ని, ఒక బాటిల్ మొత్తం వాడేసాను. ఇది సెకండ్ బాటిల్ అనమాట. అండ్ వీక్లీ వన్స్ వాడే కొన్ని సీరమ్స్ ఉంటాయి లైక్ రెటినాల్ లాంటివి. అండ్ మాయిశ్చరైజర్ అండ్ డాక్టర్ షేడ్స్లో ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఉంటుంది. అందులో కోజిక్ యాసిడ్ వెర్షన్ ఉంది అండ్ వైటమిన్ సి సెరమైడ్ ఉంది. సో రెండు కొంచెం ప్యారల్గా వాడతాను అనమాట. బాగా అనిపిస్తాయి, కొంచెం మంచి గ్లాసీగా కూడా అనిపిస్తుంది. అండ్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్స్ ఉంటాయి, అవి కూడా డాక్టర్ షేడ్స్లో బాగుంటాయి. సో ఇవన్నీ ఆల్రెడీ చాలాసార్లు రివ్యూ చేసిన ప్రోడక్ట్స్. అండ్ ఇక్కడ ఎందుకు అసలు వంగి తీస్తానంటే మొత్తం డెస్క్ అంతా ఖాళీ చేసి కింద పెట్టేసాను ప్రోడక్ట్స్ అన్ని. కొన్ని మనం ఏంటంటే రెగ్యులర్గా వాడేవి ఒక 10-15 ఉంటాయి. పాతవి ఏంటంటే ఉన్నాయని చెప్పి అలా ఉంచుతాము, బట్ ఎక్స్పైర్ అయిపోతాయి కొన్ని. సో స్కిన్ కేర్ అస్సలు వాడకూడదు, అంటే రిస్క్ చేయకూడదు. ఎక్స్పైర్ అయిపోతే పడేయాల్సిందే. సో అవన్నీ తీసి చూద్దామని చెప్పి కింద వేసాను. అండ్ ఇక్కడైతే అర్జున్ డిన్నర్ చేస్తున్నాడు. ఈ మధ్యన బాగా పచ్చళ్ళు తింటున్నాడు. మా అమ్మ ఇది కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, క్యాబేజ్ పచ్చడి, దొండకాయ పచ్చడి ఇలా అన్నీ మమ్మీ పచ్చడి చేస్తుంది. యాక్చువల్లీ మా అమ్మ చేస్తున్నాను, నేను చేయడం మానేసి ఇది వరకు నేను బాగానే చేసుకునే వాళ్ళము బీరకాయ పచ్చడి అవన్నీను. సో అమ్మ వాళ్ళు మధ్యాహ్నం చేసుకుంటే ఖచ్చితంగా మాకంటూ కొంచెం పక్కన పెడుతుంది. అర్జున్కి కొంచెం కారం అంటే తడక వేస్తాం కదా, పోపు వేసినప్పుడు ఎండుమిరపకాయలు ఎక్కువ వేయకుండా వాడికి తీసి వేరేగా చేస్తుంది అనమాట. చాలా నచ్చుతుంది వాడికి. నేను నా బాక్స్లో కూడా పెట్టినాను అడుగుతున్నాను, బికాజ్ కొంచెం ఆ ట్రాన్సిషన్ రావాలి కదా. కొంచెం అడల్ట్స్ లాగా ఫుడ్, పచ్చళ్ళు పులుసులు అవన్నీ కూడా తింటే చక్కగా మన
నేటివిటీ ఉన్న ఫుడ్ అంతా కూడా మన కిడ్స్ ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడున్న న్యూ జన్ ఫుడ్ అంటే కష్టం కదా, మన నేటివిటీ వాళ్ళు మర్చిపోకూడదు. అందుకే పచ్చళ్ళు పులుసులు అవి కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో మా అమ్మ వచ్చి తను వాకింగ్ వస్తుంది ఈవినింగ్. యాక్చువల్లీ ఆదిత్యకి నేను పెట్టేస్తాను, నువ్వు ప్యారల్గా తినే అని చెప్తుంది. ఇంకోటి అసలు ఒక దగ్గర కూర్చొని తినట్లేదు, అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. కరెక్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ తింటాడు, స్కూల్లో లంచ్ కూడా ఒక దగ్గర కూర్చొని తింటాడు, బట్ డిన్నర్ మాత్రం ఇలా కొంచెం అల్లరి చేస్తున్నాడు అనమాట. వాడికి హై చైర్ ఎప్పుడైతే మానిపించానో అప్పటి నుంచి ప్రాబ్లం ఉంది. సో అస్సలంటే హై చైర్ లైట్ తీసుకోకండి. 3.5-4 years వరకు కూడా కూర్చోబెట్టచ్చు. అంటే కొంచెం స్పేషియస్గా ఉండే హై చైర్స్ అయితే హ్యాపీగా ఇది చేస్తాయి. అండ్ ఇక్కడ కార్న్ ఈవినింగ్ ఉడకపెట్టాను, అందరూ తిన్నారు కానీ నేను తినలేదు. సో చిన్న స్టార్టర్లో చేసుకుందాం, స్పైసీ క్రేవింగ్స్ వచ్చాయి అందుకని చేస్తున్నాను. సో కార్న్ని బటర్లో వేసి వేయించాను. వీడియోలో చూస్తూ బై మిస్టేక్ ఎక్కువ పడిపోయింది చిల్లీ ఫ్లేక్స్, అవి తీసాను. తర్వాత గార్లిక్ పౌడర్, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ వేసి అండ్ ఉల్లిపాయ ఎండుమిరపకాయ మిక్సీ పెడితే వస్తుంది చూసారా, ఉల్లి ముద్ద అంటారు. సో అది వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట, మంచి స్టార్టర్లో అవుతుంది. సో ఇది ట్రై చేయండి. తర్వాత అది దాని పక్కన పెట్టుకొని నేను అన్నం కూడా తినేసాను అనమాట. యాక్చువల్లీ ఆ రోజు రైస్ తినకూడదు అనుకున్నా. సో మనకి ఒకసారి తప్పదు, ఆడవాళ్ళు ఏంటి సర్లే కొంచెం రైస్ నువ్వుతూనే పడే ఎందుకని తింటాము. అందుకని అలాంటప్పుడు ఏం చేస్తానంటే ప్రాపర్గా కొంచెం క్వాంటిటీ చూసుకుంటాను. కరెక్ట్గా ఒక అరెడ్ కొంచెం అన్నము, పప్పు అంటే పప్పు, లేకపోతే పచ్చడి కూర, ఇది కార్న్ యాడ్ చేసుకున్నాను. బట్ మీరు యోగా తీసుకోండి ఆర్ జిమ్కి వెళ్ళండి, హోమ్ వర్కౌట్ చేయండి, ఏం చేసినా సరే ఫుడ్ కంట్రోల్ చేయకపోతే ఏమీ ఉపయోగం ఉండదు. మన ఫుడ్ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో అప్పుడు మన బాడీ ఇది మారుతుంది. అండ్ ఇంకొక పెద్ద సీక్రెట్ ఏంటంటే బాగా పడుకోవాలి. అది అసలు అచీవ్ చేయడం ఇంకా కష్టమైన విషయం అయిపోతుంది. ఎస్పెషల్లీ ఇలా రకరకాల ఏజ్ ఉన్న కిడ్స్ ఉంటే వాళ్ళ రొటీన్తో మనం పరిగెడుతూ ఉంటాము, మనకు కొంచెం టైం పడుతుంది. వాళ్ళు పడుకున్నాక చేసే పనుల వల్ల లేట్ అయిపోవడాలు ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. సో అది నేను ఇంకొంచెం డిసిప్లిన్ తెచ్చుకుంటే ఎర్లీగా పడుకోగలుగుతాను. ఇప్పుడైతే 11 కన్నా షట్ డౌన్ చేయగలుగుతున్నాం ఇల్లు. అది ఇంకొంచెం 10 కల్లా చేసుకుంటే చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే బాడీ మజిల్ కానీ కొంచెం రిపేర్ అవ్వడానికి టైం దొరుకుతుంది. నేను క్లోజ్గా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీని రెగ్యులర్గా చూస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంది నా మైండ్ మీద. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆబ్వియస్గా, మనం ఎవరితో ఎక్కువ తిరుగుతామో వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్, వాళ్ళ వర్క్ కల్చర్ కూడా అలాగే ఉంటుంది. అందుకని ఇంకా వాళ్ళతో విని వాళ్ళతో మాట్లాడి నేను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా ఇన్కల్కేట్ చేసుకోగలుగుతున్నా. అండ్ ఇక్కడైతే నేను అమ్మ వాకింగ్ వచ్చాము. అమ్మ వెళ్ళిపోయాక నేను ఇంకొన్ని 10 rounds చేశాను. పోస్ట్ డిన్నర్ అంటే పోస్ట్ మీల్ కొంచెం గ్యాప్ తీసుకొని వాక్ చేయడం కూడా మంచిది, బాగా అనిపిస్తుంది. బయట వాన పడుతుంది, మీ ఇద్దరం ఆ చివర్లు ఎక్కడైతే వాన లేదో అక్కడెక్కడ తిరుగుతున్నాం అనమాట. సో మా మమ్మీ కూడా చాలా రెగ్యులర్గా అంటే ఎప్పుడు మిస్ అవ్వదు. పోస్ట్ మీల్ ఖచ్చితంగా పాపం ఎక్కడ వీలు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళది స్టాండ్ అలోన్ ఇండివిజువల్ హౌస్, ఆ కింద పార్కింగ్లో కొన్ని రౌండ్ చేస్తారనమాట. సో మా డాడీ ఫుల్ డే యాక్టివ్గా ఉంటారు, అందుకని పర్టికులర్గా వాకింగ్కి వెళ్ళరు కానీ బట్ తను కూడా కొంచెం వాక్ చేస్తే మంచిదని చెప్తూ ఉంటాము. అండ్ మా ఆయన అయితే ఎర్లీ మార్నింగ్ బ్యాడ్మింటన్కి వెళ్తున్నారు 5 o'clock అలాగా. సో తను ఎర్లీగా పడుకోవాలి కాబట్టి కిడ్స్ని తను పడుకోబెడుతున్నారు, నేను కొంచెం వాక్ చేసి అయితే వెళ్ళిపోయాను. సో ఆ రోజు అయితే అలా గడిచింది గైస్, చాలా ప్రొడక్టివ్గా. ఇది ఒక ప్రొడక్టివ్ మామ్ రొటీన్, అటు ఇటుగా ఇలానే నడుస్తుంది ఎవ్రీడే. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్, బాయ్.